బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన నేపథ్యంలో ముగ్గురిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో వెంకట సాయి వర్మ, రామాంజనేయులు, షేక్ మహబూబ్ బాషా ఉన్నారు. ఏవంతో పాటుగా పలువురు నిందితులు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. యోగా దినోత్సవంలో పవన్ ఫోటోలను మార్ఫింగ్ చేసి నిందితులు ఇష్టారీతిన కామెంట్స్ చేసిన నేపథ్యంలో పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కొంతమంది అసభ్యకరంగా చేసినటువంటి పోస్టులపై, అలాగే ఏపీ తెలంగాణకు చెందినటువంటి ముగ్గురు వ్యక్తులను అయితే పిఠాపురం పట్టణ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ప్రధానంగా చూసుకుంటే విశాఖలో 21వ తేదీన జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని అందులో ఏదైతే ఒక జాగిలం డాగ్ ఏదైతే ఉందో అందులో రిలాక్స్ యోగా చేస్తున్నటువంటి వీడియోను అలాగే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అసభ్యకరంగా పోస్ట్ చేశారనే వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ ఒక ఏదైతే రాండమ్ ఫారెస్ట్ అనే ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పిఠాపురంలో కావచ్చు జనసేన నాయకులందరూ కూడా మండిపడ్డారు. అలాగే పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో అలాగే తన సొంత నియోజకవర్గం కావడం నేపథ్యంలోనే కార్యకర్తలందరూ కూడా పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే దీనిపై దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే దీనిపై పోస్ట్ చేసిన తర్వాత షేర్ చేసినటువంటి వ్యక్తులను కూడా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా వాళ్ళ ఏపీ తెలంగాణకు చెందిన ముగ్గురు కావడంతో అందులో A1 ముద్దాయి అయితే ప్రస్తుతం పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా ఇందులో పట్టుబడిన వాళ్ళు చూసుకుంటే కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సంబంధించినటువంటి ఎస్యానాకు చెందినటువంటి కర్రి వెంకట సాయి వర్మగా కూడా గుర్తించారు. అందులో A3గా చూసుకుంటే యలమంచిలి మండలం వందలపాకకు చెందినటువంటి పాముల రామాంజనేయులుగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. అలాగే మరొక వ్యక్తి A4గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి హైదరాబాద్ చెందిన సరూర్ నగర్కి చెందినటువంటి షేక్ మహబూబ్ బాషాలను అయితే పోలీసులు అయితే ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో A1తో పాటు మరో కొంతమంది పరారైనట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా తెలిసిందే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు పోస్టులు చేసిన నేపథ్యంలోనే పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు కొంతమంది అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేయడమే కాకుండా దీనిపై దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురిని అయితే ప్రస్తుతం అరెస్ట్ చేశారు. మరొకరి కోసం అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. ఏదేమన్నా ఏపీ ఉప ముఖ్యమంత్రిపై పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమంటూ కూడా జన సైనికులు అయితే ఈ విధంగా చెప్పుకొచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే మొత్తం దీనిపై కూడా విచారణ చేపట్టిన నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ముగ్గురిని అయితే అరెస్ట్ చేసి అన్నట్టుగా పిఠాపురం సిఐ శ్రీనివాస్ కూడా చెప్పుకొచ్చారు. అలాగే మరొక వ్యక్తి కోసం అయితే ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్టుగా కూడా మీడియాకి అయితే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా పిఠాపురంలో ఈ విధంగా ఎవరైనా సరే పోస్టులు చేసినా అసభ్యకరంగా ఎవరిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూడా ప్రధానంగా ఎవరికి మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా కూడా పోస్టులు పెట్టాలంటూ ఎవరు కూడా ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా కూడా ఎటువంటి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఈ కేసును అయితే వేగవంతం చేసిన నేపథ్యంలో ముగ్గురిని అయితే అరెస్ట్ చేసినట్టుగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి, మరొకరి కోసం అయితే గాలింపు చేస్తున్నామని ఆయన అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.